టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ మహర్షి భారీ అంచనాల నడుమ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయమని అంతా భావిస్తుండగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇప్పటి వరకు ఏవి కన్ఫర్మ్ కాకపోయినా ఒక్కో ఏరియాకు సంబంధించిన బిజినెస్ వివరాలు ఒక్కోటిగా బయటపడుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో సినిమా రేంజ్ ఏ విధంగా ఉండబోతుందనేది ఒక ఐడియా రాగా ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఈ సినిమా బిజినెస్ రేంజ్ ఏ విధంగా జరగబోతుందనేది ఒక ఐడియా వచ్చేసింది. కర్ణాటకలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు అక్కడ నుండి 8.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని సమాచారం. ఇదే నిజమైతే కర్ణాటకలో మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా మహర్షి సినిమా నిలవడం ఖాయమని చెప్పాలి. స్పైడర్ తెలుగు తమిళ భాషలు కలిపి అక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకున్న తెలుగు వర్షన్ సుమారు 7 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక భరత్ అనే నేను సినిమా 8.2 కోట్లతో అక్కడ కెరీర్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును మహర్షి సినిమా బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమాకు సోలో రన్ 2-3 వారాలు ఉండే అవకాశం ఉండటంతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ సరికొత్త ఓపెనింగ్స్ రికార్డులు నమోదయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి ఫైనల్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పటి వరకు వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.